మన్నయ్య కూడా చెప్తాడు 1,00,000 ఓట్లు మేలుతో పెడతాను. మన్నయ్య కూడా పెడతాడు ఇంక సాలించుకోపో షాపులోకి పోయి పని చేసుకొని చెప్తాడు. ఇంక ఇది లాస్ట్ వీడియో. ఎందుకంటే అక్కడ జగన్ సీఎం అవుతాడు, ఇక్కడ కేతిరెడ్డి ఎమ్మెల్యే 1,00,000 ఓట్లు మెజారిటీ. ఎందుకంటే వరదాపురం సూరి, పరిటాల శ్రీరాములు, మధు ఓట్లు వేయొద్దని చెప్తున్నారు. మా ఊరికి కూడా ఫోన్ చేసినారు, అందరికీ ఫోన్ చేసి లీడర్స్ అందరికీ వరదాపురం సూరి, పరిటాల శ్రీరాములు, మధు ఓట్లు వేయకండి సత్యకుమార్ యాదవ్కి. సత్యకుమార్ యాదవ్కి ఓట్లు వేస్తే మళ్ళీ ఎమ్మెల్యేగా శిరస్సాగి ఇక్కడ ఉంటే ఇబ్బంది పడతారని. అందుకు మా ఊర్లో మినిమం అంటే 1,500 ఉంటే పోతే ఒక 10 ఓట్లు పోతాయి వాళ్ళకంతే. 1,400 ఓట్లు మాకే వస్తాయి. ఎందుకంటే 1,400 మాకే వస్తాయి. ఎందుకంటే మా ఊర్లో ప్రజలు కూడా కేతిరెడ్డినే కోరుకుంటారు. ఎందుకంటే వాటర్ ఇచ్చినాడు మా ఊరికి, నీళ్లు, ట్యాంకు, స్కూలు, మళ్ళీ ఇక్కడ హాస్పిటల్. మా ఇంటి పక్కనే వెనకలేను హాస్పిటల్ ఉంది. 5 బోర్లు వేయించినాడు ఖచ్చితంగా. సచివాలయం ఉంది, హాస్పిటల్స్ ఉన్నాయి. అప్పుడు మాకు 5th క్లాస్ వరకే స్కూల్ ఉండే, ఇప్పుడు 10th క్లాస్ వరకు స్కూల్ కట్టించినాడు కేతిరెడ్డి. ఎస్సీ కాలనీలో ట్యాంకీ కట్టించినాడు. ఎస్సీ కాలనీకి నీళ్ళు పోతున్నాయి, బీసీ కాలనీకి నీళ్ళు పోతున్నాయి, ఓసీ కాలనీకి పోతున్నాయి. వాటర్ అయితే మా ఊర్లో తిప్పితే చాలు కుళాయి, తిప్పినప్పుడల్లా కేతిరెడ్డి అనే మంచిగా వస్తాడు మాకు. ఎందుకంటే ఒక కాలంలో మేము 2 కిలోమీటర్లు పోతా అంటే బాయిలకాడికి పోతా అంటే, ఎందుకు ఉదాహరణకి ఇక్కడే ఉన్నాడు ఈ మనిషి, ఇలా బాయికాడికి పోతా అంటే నీళ్ళు పట్టుకోనికి పోయా. ఎందుకంటే పైరు వారదు, సినాచెట్లకి ఇబ్బంది, ఇవన్నీ అని తిడతా అండి. ఎందుకంటే అతనిది తప్పేం కాదు, ఎందుకంటే అతనికి పైరు పెట్టుకున్నాడు, పారలు కదా. ఊర్లో వాళ్ళంతా ఇలా బాయికాడికి పోతేటకి ఏం చేస్తారు, ఇప్పుడు కుళాయి తిప్పితే చాలు, నల్ల తిప్పితే కేతిరెడ్డి అనే మంచుకొస్తాడు. ఎందుకంటే నీళ్ళు అట్లా ఇచ్చాడు మా ఊరికి. రోడ్లేమి, సీసీ రోడ్లేమి, తార్స్ రోడ్డు ఏమి, ఇంటికాడికి పోతే ఎవరికైనా బాగలేదంటే 50,000, 1,00,000, 2 లక్షలు గుడికి ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు నా గుడికి 50,000 ఇచ్చినాడు. అన్నీ మంచి పనులే చేస్తున్నాడు. రోడ్లేమి 4-వే రోడ్డు చేయించినాడు. ఇప్పుడు మళ్ళీ రింగ్ రోడ్డు పడుతుంది. రాగాటిపల్లి గేట్ అవుతారు దాటుకోవాలంటే అది రోడ్డు శాంక్షన్ చేసినాడు, కదిరి రోడ్డు శాంక్షన్ చేసినాడు. ఇట్లా చెప్తా పోతే ఓఎంఏ ఇన్ని చాలా చేసినాడు. ఎందుకంటే మాకేం ఇంకా నేను గంట సేపు చెప్పాలా. దగ్గర 1,00,000 ఓట్లు మేయాల్సి వస్తాయి కేతిరెడ్డికి. పైన వచ్చి నాకు తెలిసిన రిపోర్ట్లు 100 నుండి 110 వరకు. నెక్స్ట్ జగనే సీఎం. ఇక్కడ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం, అక్కడ అన్న జగన్ అన్న సీఎం. ప్రతి ఒక్కరు ఎవరన్నా ఓటు ఉపయోగించుకోండి. 5 గంటల వరకే టైం ఉంది. ఎందుకంటే ఓటు ఖచ్చితంగా 100% అందరూ వేయండి. ఎందుకంటే ఓటు వేయకపోతే ఏదో చెప్తాంటారు మా పెద్దోళ్ళు, అయితే చచ్చిపోయినంత సమానం అనుకుంటారు. ప్రతి ఒక్కరు ఉన్నోళ్ళు ఉపయోగించుకోండి, ఎందుకంటే టైం లేదు. ఫ్యాన్ గుర్తుకే అందరూ ఓటు వేయండి, మళ్ళీ జగన్నే సీఎం చేసుకోండి. హలో హాయ్ గ్యాస్, లాస్ట్ వీడియో. ఎందుకంటే ఇంక రాజకీయం చేయొద్దన్నాడు మా నాయన, మా అమ్మయ్య, మా చిన్న వాళ్ళని తిడుతున్నారు. ఎందుకంటే నీకు నిన్ను ఎవరన్నా వచ్చి కొడితే ఎవర్రా నీకు దిక్కు, ఇబ్బంది పడతావు, వీడితో స్టాప్ చేయి, ఇంక ఎలక్షన్ అంటే అక్కడ ఇక్కడ వాళ్ళనికి తిరగద్దు. ఇంక లాస్ట్ వీడియో. ఎందుకంటే మా ఫ్యామిలీని బాధ పెట్టకూడదు అనుకున్నాను. ఇంకా చాలు వీడియోస్. ఎందుకంటే కేతిరెడ్డి గెలుస్తాడు 1,00,000 ఓట్ల మెజారిటీతో. మన్నయ్య కూడా చెప్తున్నాడు. ఇక్కడే ఓటు వేసి వచ్చినాడు, అదే పని. ఫస్ట్ ఓటు ఇతనే వేసినది మా ఊర్లో, వైసీపీకి వేసినాడు. కేతిరెడ్డి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తాడు.